హలో బడీస్, వెల్కమ్ కమాల్ వీడియోస్ ఛానల్కి అందరికీ సుస్వాగతం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. అలాగే మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది వీడియోలో, ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి. అలాగే వీడియో చూస్తున్న వాళ్ళు మర్చిపోకుండా లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే కొత్తగా చూసేవాళ్ళు మనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదైతే తాజ్ మహల్ లోపలికి ఎంట్రన్స్ అనమాట. ఈ గేట్ ద్వారా బండి భలే ఉంది కదా, కొత్తగా అనిపించింది. చూడడానికి బాగుంది అసలు. అందరూ ఇటు నార్త్ సైడ్ వాళ్ళు ఉన్నారు కదా. ఈ తాజ్ మహల్ అనేది చాలా మంది ఫొటోస్ దిగుతూ ఉంటారు కదా. అలాగే చాలా మంది తెలుసు తాజ్ మహల్ అనేది. అలా అయితే తాజ్ మహల్ ఎక్కడుందో మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. అంటే ఏ స్టేట్లో ఉందో కామెంట్ చేయండి, చూద్దాం ఎంతమంది తెలుసు. తెలియకపోతే తెలియదు అని కామెంట్ చేయండి. తర్వాత నేను చెప్తాను ఇప్పుడు తాజ్ మహల్ చూపించినప్పుడు ఎక్కడుందో, ఏ స్టేట్లో ఉందో. ఇదేంటో మరి తాజ్ మహల్ లాకర్ రూమ్ అని ఉంది ఇక్కడ. టూరిస్ట్ గైడ్ ఫెసిలిటేషన్ సెంటర్ అని ఉంది. ఈ కార్లు అయితే భలే ఉన్నాయి. కార్లో ఏంటి మనకు తెలియదు, బండ్లు బాగున్నాయి. కాసేపు అయితే హిందీ కామెంటరీ ఇద్దాం అనుకుంటున్నా, ఎలా ఉంటుందో చెప్పండి. అల్లు క్యావ్ అసలు ఎత్తి జన హే అసలు, వామ్మో క్యావ్ ఎత్తి జన హే, క్యావ్ ఎత్తి జన ఖడ్క హే క్యావ్. తాజ్ మహల్ లోపలికి వెళ్ళాలంటే, దాని తాజ్ మహల్ చూడాలన్నా ఇక్కడ కౌంటర్లో అయితే మనం టికెట్ కొనుక్కోవాలి. టికెట్ కొనుక్కున్న తర్వాత అయితే ఇక్కడ లైన్లో నించొని సెక్యూరిటీ ద్వారా చెక్ చేయించుకొని మనం లోపలికి వెళ్ళాలి. తాజ్ మహల్ లోపలికి అయితే ఏమైతే తీసుకురాకూడదు, తీసుకొస్తే మాత్రం బయట అయితే మనం డబ్బులు ఇచ్చి అక్కడ పెట్టుకోవాలన్నమాట కౌంటర్లో. సో అర్థమైంది కదా, ఏమైతే తీసుకురామాకండి. హెడ్ ఫోన్స్ కూడా నా అయితే అక్కడే పెట్టుకున్నాను, దానికైతే 50 రూపీస్ ఛార్జ్ చేశాడు. లోపల చూడటానికి లొకేషన్ చాలా బాగుంది కదా అసలు. అందరు భలేగా ఫోటోలు దిగుతున్నారు అందరూ. ఇప్పుడు మేమైతే లోపల తాజ్ మహల్ లోపలికి వెళ్తున్నాం అనమాట. చూడండి, వామ్మో అస్సలు జనాలు అయితే ఉన్నారు. వామ్మో చాలా మంది ఉన్నారు. చాలా మంది ఫోటోలు దిగుతున్నారు. అసలు నాకైతే భలే అనిపించింది లేండి. అసలు సూపర్ గా ఉంది అసలు. ఇలాంటి జుట్టు సినిమాల్లో చూడటమే తప్ప ఇప్పుడే చూడటం ఫస్ట్ టైం. విచిత్రంగా ఉంది కదా జుట్టు. పిల్లాడు పాపం కింద పడి ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడో తెలియదు. ఎవరు కట్టించారో చెప్పుకొని చూద్దాం. నేనైతే తాజ్ మహల్ని ఇంత దగ్గరగా చుట్టం, అసలు ఇక్కడికి రావడం కూడా ఫస్ట్ టైం అనమాట. నాది చాలా బాగా అనిపించింది. తాజ్ మహల్ లోనికి రావాలంటే ఒక రేటు, తాజ్ మహల్ ఎక్కాలంటే ఒక రేటు. మీకు అర్థం కాలేదు కదా, నేను చెప్తాను ఆగండి. తాజ్ మహల్ లోపలికి వస్తాం కదా, అలా లోపలికి రావడానికి టికెట్ కొనుక్కోవాలి. తర్వాత తాజ్ మహల్ ఎక్కుతాం కదా, ఎక్కటానికైతే ఇంకో టికెట్ తీసుకోవాలన్నమాట. అంటే నా కాళ్ళకైతే వేసుకున్నాను, అంటే చెప్పులు వేసుకొని వస్తాం కదా, ఎప్పుడైతే తొక్కొస్తామని అవి ఇచ్చారు. ఎట్లా ఎక్కుతున్నాం?
రిస్ట్రిక్షన్స్ చూడండి, చాలా గట్టిగా అయితే ఉన్నాయి రిస్ట్రిక్షన్స్. యూజ్ చేసినవన్నీ ఇక్కడ వేస్తున్నారు అనమాట. మీకు నేను చెప్తానన్నాను కదా, ఇది తాజ్మహల్ అనేది యూపీలో ఉంది. చూడటం అయితే అయిపోయింది, ఇంకెళ్ళిపోతున్నాం అనమాట. Don't forget to like and subscribe the channel. Thank you friends for watching.